ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. నిన్న జరిగిన శ్లోకాలు ఒకసారి చదువుదాం. 4వ అధ్యాయం 6వ శ్లోకం నుంచి చదువుదాం. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య. అక్కడ భ్యూ అది మహాప్రాణమే, తర్వాత వెంటనే అభ్యుత్థ అది కూడా మహాప్రాణమే. అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతామద్భావమాగతాః ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే
సిద్ధిర్భవతి కర్మజా చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. ఇక్కడ నిన్న జరిగినటువంటి శ్లోకంలో ఒక ముఖ్యమైనటువంటి తన యొక్క జన్మ కర్మ అంటే సాక్షాత్తు భగవానుడు ఆయన చేయాల్సినటువంటిది ఏమీ లేదు. 3వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ 3 లోకాల్లో కూడా నేను పొందనటువంటిది లేదు ఇంతకుముందు, ఇక ముందు పొందవలసినటువంటిది లేదు. లేకపోయినప్పటికీ కూడా కర్మలు చేస్తున్నా. నేను ఎందుకోసం చేస్తున్నా? నా గురించి కాదు. నేను కనుక కర్మ చెయ్యకపోతే మానవులందరూ కూడా నన్ను ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి, నేను ఏ పని చేయకపోతే వాళ్ళు కూడా ఏ పని చేయకుండా కూర్చుంటారు కాబట్టి, అందుకోసమని నేను కర్మలను ఆచరించవలసి వస్తోంది. కాబట్టి అర్జున, నువ్వు కూడా నీ విద్యుక్త ధర్మమైనటువంటి కర్మని ఆచరించు అనే సందేశం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అసలు తన ఎందుకు జన్మను తీసుకోవాల్సి వస్తుంది, తీసుకున్న తర్వాత ఏ కర్మలు చేయాల్సి వస్తోంది అనేటువంటిది సంక్షిప్తంగా మనకి చెప్పాడు నిన్న. ఏమన్నాడు? యదా యదా హి ధర్మస్య. కాబట్టి భగవానుడు కోరుకునేటటువంటిది ఒకటేనండి. ఏంటంటే మనం ఏదైనా సరే ఒక సంస్థని స్థాపించినప్పుడు కానీ, లేదంటే ఒక ఇన్స్టిట్యూషన్ స్థాపించినప్పుడు కానీ, స్టార్ట్ చేసినప్పుడు కానీ కొన్ని సిస్టమ్స్ పెట్టుకుంటాం. మనకు అనుకూలమైనటువంటి పద్ధతులు, నియమాలు ఇవన్నీ మనం పెట్టుకుంటాం. ఆ నియమాలకు అనుగుణంగా మనం వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం గీతా జ్ఞాన యజ్ఞం అని అనుకున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6:30 రావాలి అని అనుకున్నాం. 8 గంటలకి ఆరతి ఇచ్చి క్లోజ్ చేయాలని అనుకున్నాం. ఒక సిస్టమ్ పెట్టుకున్నాం కదా. ఇది ఒక ధర్మం. ఈ 108 రోజులు ఈ ధర్మాన్ని మనం ఫాలో అవుతాం. వచ్చినా రాకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, అవాంతరాలు ఉన్నా కారణాలు ఉన్నప్పటికీ కూడా ఈ సిస్టమ్ అనేది ఒకటి ఫాలో అవుతాం. కాబట్టి ఈ పద్ధతి అనేటువంటిది నడిచి తీరాలి ఈ 108 రోజులు. ఇప్పుడు ఒక శివాలయంకి వెళ్ళామనుకోండి, ఇవాళ శివరాత్రి, శివాలయంకి వెళ్తాం. ఆ శివాలయంకి వెళ్ళినప్పుడు మనం ఏమేమి తీసుకెళ్తాం? ఇవాళ తీసుకెళ్ళగలిగితే ఆ బిల్వపత్రాలు తీసుకొని వెళ్తాం, నీళ్లు తీసుకెళ్తాం, అక్కడ అవసరమైన పూలు పళ్ళు అవన్నీ తీసుకెళ్తాం. అదే వైకుంఠ ఏకాదశి వచ్చింది అనుకోండి, ఆ రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంకో వైష్ణవాలయానికో వెళ్తాం. వెళ్ళినప్పుడు అప్పుడేం తీసుకెళ్తాం? అప్పుడు బిల్వపత్రాలు తీసుకెళ్లరు, తులసి పత్రాలు తీసుకెళ్తారు. దట్ ఇస్ ఎ సిస్టమ్ దేర్. ఆ గుళ్ళో ఆ సిస్టమ్ ఉంటుంది, ఈ గుళ్ళో ఈ సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ ఈ సిస్టమ్ ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ ఏంటంటే ఒక ఈ సృష్టి అనేటువంటిది సృష్టింపబడిన తర్వాత ఇది ఎలా నడవాలి, అంతమైపోయే వరకు, లయమైపోయేంత వరకు ఇది ఎలా నడవాలి అనేటువంటిది దిస్ ఈజ్ ఆల్ ప్రీ డిటర్మిన్డ్. ఆయన ముందుగానే రాసి పెట్టాడు. దాన్నే మనకి ఏమని చెప్పారు? ధర్మము అన్నారు. ధర్మము అంటే లక్షణము. ఆ లక్షణాలు కలిగి ఉండాలి. ఒక స్త్రీ అంటే ఇగో ఈ లక్షణాలు ఉండాలి, ఒక పురుషుడు అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి, ఒక టీచర్ అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి, ఒక వ్యవసాయదారుడు అంటే ఈ లక్షణాలు, అతనికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఉండాలి. ఆ లక్షణాలను అతిక్రమించడానికి వీల్లేదు. అదేవిధంగా ఈ సృష్టి కూడా నడపబడుతోంది. ఇదంతా ఈ నడపబడేటటువంటి సృష్టి స్థితిగా ఉంది ఇప్పుడు. అంటే సృష్టి జరిగిపోయింది, జరిగిపోయినటువంటి సృష్టి ఇప్పుడు స్థితి, ఇది నడుస్తోంది కదా. ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయంటే తయారు చేయడానికి ఏం ప్రాబ్లమ్స్ రావు, అది నడిచేటప్పుడు, అది వాడుతున్నప్పుడు, గడిచేటప్పుడు అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏవో ఒక ప్రాబ్లమ్స్, ఆటంకాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అందుకని ఏం చేయాలి? అలా ఆటంకం వచ్చినప్పుడల్లా కూడా దాన్ని కరెక్ట్ చేసేటటువంటి సిస్టమ్, మెకానిజం అనేటువంటిది ఒకటి ఉండాలి. దాన్ని రెక్టిఫై చేయాలి. ఎక్కడెక్కడైతే ఏమైనా ఒడిదుడుకులు వచ్చినా, వెనక ముందు అయినా దాన్ని సెట్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. అది ఎవరు చేయగలరు? ఎవరైతే ఆ సిస్టమ్ని పెట్టారో వాళ్ళే చేయగలుగుతారు అది. కాబట్టి భగవానుడు స్వయంగా ఈ సృష్టి అనేటువంటిది చేశాడు. దీంట్లో ఎక్కడైనా తేడాపాడా వచ్చిందనుకోండి, వెంటనే అయినా ధర్మస్య గ్లాని, ఈ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు, సెటప్ దెబ్బతిన్నప్పుడు నేను వచ్చేస్తాను అక్కడికి.
ఎందుకోసమని ఒకటి గుర్తుపెట్టుకో, దీంట్లో రెండు రకాలైనటువంటి వాళ్ళే ఉన్నారు ఈ సృష్టిలో. ఎవరు వాళ్ళు? ఒకడు సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళు, రెండవది దుర్మార్గులైనటువంటి వాళ్ళు. సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళతో ప్రాబ్లం లేదు. వాళ్ళు నిరంతరం ఏం చేస్తూ ఉంటారు? ధర్మాచరణ అనేటువంటిది చేస్తూ ఉంటారు, ధర్మాచరణ చేయిస్తూ ఉంటారు, సాత్విక గుణ సంపన్నులైనటువంటి వాళ్ళు. కానీ రజోగుణంలో తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఎలాగ వైలేట్ చేద్దామా, దాన్ని ఎలా అతిక్రమించుదామా అని ప్రయత్నం చేస్తుంటారు. సమాజం ఎట్లా ఉంటుందంటే ఒక విచిత్రమైనటువంటి సమాజం ఇది. ఎట్లా ఉంటుందంటే ఎక్కడైనా సరే ఈజీగా నెగిటివిటీని తీసేసుకుంటుంది. నెగిటివ్ ఉందంటే చాలు తొందరగా క్యాప్చర్ చేసేస్తుందండి సమాజం. పాజిటివ్గా ఉండేటటువంటిది, మంచిది, సల్లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని దూరంగా ఉంటారు, భయపడతారు, అటువంటివి ఆచరించడానికి కూడా భయపడుతూ ఉంటారు. కానీ దుర్మార్గమైనటువంటి వాటిని, ఈజీగా ఉండేటటువంటి వాటిని వెంటనే అడాప్ట్ చేసేసుకుంటారు, వెంటనే అటువంటి అలవాటు చేసేసుకుంటారు. అందుకోసమని ఏంటి, ఒకళ్ళు కనుక అది చేయటం మొదలు పెడితే వాళ్ళ వల్ల ఈ సృష్టి అనేటువంటి దెబ్బతింటుంది, సమాజం దెబ్బతింటుంది, లోకం దెబ్బతింటుంది. కాబట్టి వెంటనే ఏం చేస్తాడు? ఎప్పుడెప్పుడైతే సాధువులైనటువంటి వాళ్ళని రక్షించాల్సి వస్తుందో, అధర్మస్య అభ్యుత్థానం, అధర్మం అనేటువంటిది ఎప్పుడైతే పెచ్చుమీరుతుందో అప్పుడప్పుడల్లా కూడా అహం సృజామి ఆత్మమాయయ, నా మాయని ఆధారంగా చేసుకుని నేను జన్మ అనేటువంటిది తీసుకుంటా. కాబట్టి భగవంతుడిని ఎవరు సృష్టిస్తున్నారు? మనం పిల్లల్ని అంటాం, భగవంతుడిని ఎవరు? ఆత్మమాయయ, ఆయనకు ఆయనే, తన మాయతో తనే స్వయంగా. ఆయన ఎవరు సృష్టించాల్సిన పని లేదు. ఆయనకు అర్థమైంది అనుకోండి, ఇక్కడ వెంటనే ఆయన ప్రత్యక్షం అయిపోతాడనమాట. మనం అనుకుంటాము, చాలా మంది ఏమనుకుంటారంటేనండి ఈ ప్రపంచంలో, మనం చేసేది భగవంతుడు చూశాడా పెట్టాడా అని అనుకుంటాం మనం. నేను చెప్తున్నానండి, ఆయనకి మనకి ఈ గుడి, ఈ ప్రాంగణంలో మహా అయితే ఒక 10-15 సీసీ కెమెరాలు ఉంటాయి కదా. ఆయనకి ఈ సృష్టి అంతా సీసీ కెమెరాలే ఉంటాయి. ప్రతి ఇంట్లో పెట్టుకుని కూర్చుంటాడు ఆయన. ప్రతి మనిషి వెనక ఒక సీసీ కెమెరా వెళ్తూ ఉంటుంది ఆయనకి. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తుంటాడు ఆయన కమాండ్ కంట్రోల్లోంచి. ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు ఆయన. ఇక్కడ తేడా వచ్చింది అనగానే టక్ అక్కడ ప్రత్యక్షం అయిపోతాడు ఆయన వెంటనే. ఆయన చేయాల్సినటువంటిది ఏంటి? పెద్దగా ఆయన చేయాల్సిన పని ఏం లేదండి. అక్కడ అధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో, అధర్మాన్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో అటువంటి వాళ్ళని వెంటనే నిహిలేట్ చేసేయటమే, వెంటనే తీసవతల పారేనా, నాశనం చేయటమే, అదొక్కటే పని. ఆ పని అయిపోయిన తర్వాత, వచ్చిన పని అవతారం పూర్తి అయిపోయిన తర్వాత చేతులు దులుపుకుని అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు ఆయన. ఈ కార్యం అనేటువంటిది, సృష్టి కార్యం అనేటువంటిది అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, యుగే యుగే, ప్రతి యుగంలోనూ ఇలా జరుగుతోంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటండి ఇంత అధర్మం వచ్చేసింది, ఇంత దుర్మార్గులు ఎక్కువైపోయారండి అని అనుకోకండి. ఇప్పటికిప్పుడు ఏదో కొత్తగా వచ్చిన ప్రాబ్లం కాదు ఇది, ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం ఇది. అందుకని ఆయన ఏంటి, ప్రతి యుగంలోనూ కూడా ఏదో ఒక రూపంలో. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, కేవలము ఏదో ఒక, ఇప్పుడు మనం చూసాం ఇంతకుముందు మనకి కోవిడ్ వచ్చినప్పుడు, లేకపోతే అంతకుముందు ఎప్పుడో క్షయ వ్యాధి వచ్చిందట, అంతకుముందు ఎప్పుడో ఏ ప్లేగు వ్యాధి వచ్చిందట. ఇట్లా ఈ వ్యాధులు అనేటువంటివి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, దేశాన్ని నాశనం చేసేస్తూ ఉంటాయి, అవన్నీ లోకాన్ని, ప్రపంచాన్ని గడగడలాడించి వెళ్ళిపోతుంటాయి అవన్నీ కూడా. అటువంటివి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక రూపంలో, అది కూడా అధర్మంలో భాగమేనండి, ఎందుకంటే మానవాళి యొక్క నాశనం ఉంటుంది దాంట్లో. అటువంటి సమయంలో కూడా ఏదో ఒక రూపంలో, ఒక మెడిసిన్ రూపంలో బయటకు వస్తాడు ఆయన, ఒక వ్యాక్సిన్ రూపంలో వస్తాడు ఆయన, వచ్చి మొత్తానికి అంతా రీసెట్ చేసేసి వెళ్ళిపోతుంటాడు ఆయన. కాబట్టి ఆయన అవసరం అనేటువంటిది ఉంటుంది అధర్మం దగ్గర. అందుకని ఇక్కడ పరిత్రాణాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మ సంస్థాపనమే తన బాధ్యత కదా. మనం ఇక్కడ మామూలుగా ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క, ఇక్కడ విష్ణుమూర్తి యొక్క అంశ, ఆయన విష్ణుమూర్తి యొక్క అవతారంగా మనం చూసాం. ఆయన వైకుంఠంలో ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు గారు ఇక్కడ అవతారాలు తీసుకుని యుగే యుగే ఆయన అనేక రకాలైనటువంటి అవతారాలు తీసుకుని వస్తున్నారు అని మనం అనుకున్నాం. ఇవాళ వాస్తవంగా మరి శివరాత్రి, శివుడు కూడా మీరు గమనించండి,
ఆయన కూడా అవతారాన్ని తీసుకుని వచ్చాడు. మీకు గుర్తుందా? మామూలుగా ఆయన దక్ష యజ్ఞంలో మనం చూస్తాం, ఆయన రౌద్రమైనటువంటి రూపం అన్నమాట. ఇంకా ఆ రోజు ఆ సతీదేవి వద్దన్నా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానం జరిగిన తర్వాత ఇంకా కాళ రుద్రుడు ఆయన మొత్తం ధ్వంసం చేశాడు. ఆ దక్ష యజ్ఞం మొత్తం నాశనం చేసి అవతల పారేశాడు. పరుగు ఒక్కొక్కడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఇంద్రుడు, ఆ వర్ణన ఎంత బాగుంటుందో దాంట్లో పురాణంలో. అసలు ఎవరెవరి వాహనాలు వాళ్ళు ఎక్కి పరుగు ఎవరెవరి లోకాలకి వాళ్ళు వాహనాలు. ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు, ఆయన వాహనం ఏంటి? ఐరావతం. వెంటనే ఆయన ఫోన్ చేసి ఐరావతం ఎక్కడుందో రప్పించి ఎక్కేసి పారిపోయాడు ఆయన. అట్లా ఎవరెవరి వాహనాలు ఎక్కేసి వాళ్ళందరూ పారిపోయారు అక్కడి నుంచి, ఆ దక్షయజ్ఞంలోంచి. అంత తన రౌద్ర స్వరూపాన్ని చూపించాడు అక్కడ. కేవలం ఒక చిన్న ఏంటి, తన సతీదేవికి అవమానం జరిగింది, ఆవిడ అగ్ని ప్రవేశం చేసింది. చిన్న కారణం అంతే. ఆయన రుద్రుడు. ఆయన రోదయతి ఇది రుద్ర, రుదతి ఇది రుద్ర, రెండున్నాయండి. ఆయన ఎట్లాంటి వాడంటే ఏడిపించేటటువంటి వాడు, ఏడ్చేవాడు కూడా ఆయన. ఎందుకనంటే మన బాధలు చూడలేకట ఆయన బాధపడతాడట. మానవుడి యొక్క బాధలు చూడలేక ఆయన బాధపడతాడట. అయ్యో వీళ్ళందరూ బాధల్లో ఉన్నారే అని ఆయన బాధ కలుగుతుంది. మనం కూడా చూడండి, ఒక్కొక్కసారి ఎప్పుడన్నా రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది, యాక్సిడెంట్ జరిగి ఎవరో పడిపోయి ఉంటారు, లేకపోతే ఒక కుక్క చచ్చిపోయి ఉంటుంది. మనం కూడా ఏం చేస్తాం? మనం ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితి. అయ్యో పాపం బాధపడతాం మనం కూడా, మన మనసు కుంగిపోతుంది కాసేపు. ఆయన కూడా అంతే, బోళాశంకరుడు ఆయన. ఆయన కూడా ఏం చేస్తాడట, ఒక క్షణికాలం అయ్యో పాపం ఈ మానవాళికి ఏమైపోతుందో అని బాధపడతాడు ఆయన. ఆయన బోళాశంకరుడు కాబట్టి ఎవరైనా సరే ఏదైనా వరం అడిగారు అంటే చాలు ఇచ్చేస్తూ ఉంటాడు. ఇవ్వటమే కాదు, నెత్తి మీదకి తెచ్చుకుంటాడు ఆయన. డబ్బులు ఇవ్వటం వేరు, దాన్ని నెత్తి మీదకి తెచ్చుకోవటం వేరు. మనకి భస్మాసురుడు ఈ గొడవల్లో మనం చూసాం. చివరికి విష్ణుమూర్తి ఇంటర్ఫీర్ అయ్యి ఎంత బాగా దాన్ని అంత బయటపడేయాల్సి వచ్చింది, మోహిని అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అని మనకి తెలుసు. ఇదంతా ఏంటి, ఆయన యొక్క అవసరం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడల్లా కూడా ఆయన ప్రకటీకృతం అయ్యాడు. చూడండి, త్రిపురాసుర సంహారం ఎంతమందికి తెలుసది? త్రిపురాసుర సంహారం, త్రిపురాంతకం. మనకి ఇక్కడ వచ్చేటప్పుడు శ్రీశైలం నుంచి అటువైపు వెళ్ళేటప్పుడు, నరసరావుపేట అటువైపు వెళ్ళేటప్పుడు త్రిపురాంతకం అని వస్తుంది. చూసారా టెంపుల్ అది? చూసారా? త్రిపురాసుర సంహారం ఇదంతా ఉంటుంది అక్కడ. అదే అద్భుతమైనటువంటి ఘట్టం. ఇదంతా ఏంటంటే అక్కడ కూడా ఆ త్రిపురాసుర సంహారం జరిగేటప్పుడు కూడా ఆయన ఎవరు, తారకాసురుడి యొక్క కొడుకులు తారకాక్షుడు, కమలాక్షుడు, ఆ విద్యున్మాలి, వీళ్ళందరూ ముగ్గురు కొడుకులు అన్నమాట వాళ్ళు. ఆ ముగ్గురు కొడుకులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక విచిత్రమైనటువంటి వరం ఉంటుంది వాళ్ళకి. ఏంటి ఆ వరం అంటే, వాళ్ళ ముగ్గురు కూడా మూడు పురాలు ఉంటాయి వాళ్ళకి. పురాలు అంటే కోటలు లాంటివి ఉంటాయి అన్నమాట. బంగారు కోట, వెండి కోట, ఇనప కోట, ఇట్లాంటి 3 కోటలు ఉంటాయి వాళ్ళకి. అవి ఎక్కడుంటాయంటే వాటికి రెక్కలు ఉంటాయి, ఆ కోటలకి రెక్కలు ఉంటాయి. అవి తిరుగుతూ ఉంటాయట, అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాయట విచిత్రంగా. ఒక రకంగా నాకేమనిపిస్తుందంటే ఈ రోజుల్లో మనం ఈ యూఎఫ్ఓ అంటారు, ఐడియా ఉందా మీకు? యూఎఫ్ఓస్, ఫ్లయింగ్ సాసర్స్ అంటారు. అమెరికాలో అక్కడ కనిపించింది, రష్యాలో ఇక్కడ కనిపించింది, యూఎఫ్ఓస్ అంటారు అనమాట. అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ అంటారు అనమాట. అవేంటంటే వేరే గ్రహాంతరవాసులు అనమాట వాళ్ళంతా. ఈ గ్రహానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, వేరే గ్రహాల నుంచి ఎక్కడి నుంచో అటువంటి ఒక పెద్ద ఒక్కొక్కటి దాదాపుగా ఇదిగో ఈ ఏరియా అంత ఉంటాయి. అవి విపరీతమైనటువంటి స్పీడ్తో వస్తాయి. ఈ భూమి మీద ఏం జరుగుతుందో తెలుసుకుందామని వాళ్ళకి సరదా. ఇక్కడికి వచ్చి ల్యాండ్ అవుతారు, ఏదో చెయ్యాలని చూస్తారు. మన వాళ్ళు కూడా కొంతమంది చూసామంటారు, కొంతమంది అదంతా అవాస్తవం అంటారు, కొంతమంది అమెరికా వాళ్ళ దగ్గర వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నారు కూడా వాళ్ళు అంటారు. ఏవో రకరకాల పుకార్లు అయితే ఉన్నాయి. బహుశా అటువంటి యూఎఫ్ఓలు అయి ఉంటాయి అవి, అటువంటి ఏవో ఫ్లయింగ్ సాసర్స్ లాంటివి అయి ఉంటాయి అవి. అవి వేసుకుని వాళ్ళు గాల్లో తిరుగుతుంటారట. ఆ 3 పురాలు తిరుగుతుంటాయట. తిరుగుతున్నటువంటి సమయంలో వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యం అంతా ఇంత కాదు. వాళ్ళు మొత్తం పితృలోకాలని ఇబ్బంది పెట్టారు, దేవతాలోకాలను ఇబ్బంది పెట్టారు, భూమండలాన్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి లోకాలు లేవు. అందరూ బాధలు పడ్డారు వాళ్ళ వల్ల. చివరికి అందరూ కలిసి ఆ శివుణ్ణి ముందుకు దోసి
అయ్యా ఇదిగో ఈ భూమిని రథంగా చేసుకో, ఇదిగో ఇది ధనుస్సు అని చెప్పి ఆయనకి ఆయుధాలన్నీ సమకూర్చి 4 వేదాలని 4 గుర్రాల కింద ఇస్తే దాని మీద అదేంటంటే వాళ్ళకు ఒక రూల్ ఉంది, ఆ 3 పురాలు కూడా ఒకే సరళ రేఖలోకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఒకే బాణంతో కొడితేనే వాళ్ళు నాశనం అవుతాయి. అవి ఆ 3 పురాలు నాశనం అవుతాయి ఒకే సరళ రేఖలో, ఒక స్ట్రైట్ లైన్లోకి. ఎప్పుడట 1000 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. అది 1000 సంవత్సరాలకి ఒక రోజు మాత్రమే వస్తుంది అది సరళ రేఖలోకి. కాబట్టి ఒకసారి కనుక మిస్ అయిందంటే 1000 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేసి మొత్తానికి ఆ డే వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు మొత్తానికి నిజంగా చెప్తానండి, ఆయన వేసినటువంటి ఆయుధం, ఆయనకి ఇచ్చినటువంటి ధనుస్సు అదంతా రకరకాలైనటువంటి వస్తువులతో తయారైంది. అదంతా ఏంటి, అక్కడ కూడా అధర్మం అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు భగవానుడు తన యొక్క ప్రకటీకరణ, తన యొక్క వ్యక్తీకరణ, అది శివుడుగా కావచ్చు, విష్ణువుగా కావచ్చు, బ్రహ్మదేవుడిగా కావచ్చు, రకరకాలైనటువంటి విధానాల్లో ఆయన ప్రకటితం అవుతూ ఉంటాడు. ఇక్కడ కూడా ఏంటంటే మనకి యుగే యుగే సంభవామి అని చెప్తున్నాడు, కానీ ప్రతి యుగంలోనూ సంభవించానని చెప్పినప్పటికీ కూడా ఏ అవతారాలు ఎత్తాననేది చెప్పలేదు. చూడండి, ఇప్పటిదాకా ఏ అవతారాలు నేను ఎత్తాను అనేటువంటి చెప్పలేదు. సంభవిస్తా నేను అంతే, నా యొక్క ప్రెజెన్స్ అనేటువంటిది అక్కడ ఉంటుంది. అధర్మం జరిగిన చోటల్లా నా ప్రెజెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందని మాత్రమే చెప్పాడు తప్ప ఏ అవతారాలు ఎంతకు ముందు ఎత్తాను, ఎవరెవరిని నేను సంహరించాను, ఎక్కడెక్కడ నేను ధర్మాన్ని ప్రతిపాదించాను అనేటువంటిది మాత్రం చెప్పలేదు ఈయన. కాబట్టి రకరకాలైనటువంటి విధానాల్లో ధర్మం అనేటువంటిది ప్రతిష్ఠించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఏ రకంగా అయితే ఈ శివుణ్ణి ఇప్పటి వరకు మనం చూసామో ఆయన యొక్క ఆ రౌద్రం, ఎందుకనంటేనండి గాల్లో తిరిగేటటువంటి 3 రకాలైనటువంటి అంతంత పెద్ద పెద్ద కోటలు తిరుగుతూ ఉంటే అవన్నీ ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు ఒకే బాణంతో కొడితేనే పడిపోయేటటువంటి వాటికి ఆ వరం ఉన్నప్పుడు అటువంటి దాన్ని సంహరించాలంటే, అటువంటి సంఘటనని ఫేస్ చేయాలంటే మామూలుగా ఏ మోహిని అవతారానికో, ఏ వినాయకుడికో, ఏ కుమారస్వామికో ఇవన్నీ సాధ్యం కావు. ఆ రౌద్రం ఉండాలి. ఆ రౌద్రం ఉన్నటువంటి వాడే ఆ క్షణంలో మొత్తం అంతా కూడా మరిచిపోయి లక్ష్యం మీద పూర్తిగా ఆ టార్గెట్ మీద మొత్తం అంతా కూడా ఫోకస్ చేసి తన దగ్గర ఉన్నటువంటి శక్తి, తను సంపాదించినటువంటి శక్తిని మొత్తం కూడా వినియోగించి ఒక్క బాణం లైక్ ఒక లేజర్ బీమ్ లాంటిది కనుక వదిలితే అప్పుడు అవి నాశనం అవుతాయి. కాబట్టి అంత రౌద్రం, అంత శక్తి ఎవరికి ఉంది? కేవలం శివుడికి మాత్రమే ఉంది అది. కాబట్టి ఆయన్ని ఎంచుకున్నారు, ఆయన్ని పెట్టారు, త్రిపురాసుర సంహారం జరిగిపోయింది. అటువంటి శివుణ్ణి అంత రౌద్రంగా ఉండేటటువంటి వాడు ఆయన ఏం చేస్తూ ఉంటాడట, ఆయనకి మంచి టైం దొరికిందనుకోండి, మోస్ట్ ఎంటర్టైనింగ్ యాక్ట్ అనమాట. ఆయనకి ఏంటంటే కైలాసంలో కూర్చుని పార్వతీ అమ్మవారితో కలిసి హ్యాపీగా తాండవం చేసుకుంటుంటాడు. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసుకుంటుంటారు. ఓ పక్కన నారదుడు, తుంబురుడు వీళ్ళందరూ కూడా వాయిద్యాలు మోగిస్తూ ఉంటే ఆయన చక్కగా తాండవం చేసుకుంటూ ఉంటాడు, డ్యాన్స్ చేసుకుంటూ ఉంటాడు ఆయన. ఆయనకి కానీ కోపం వచ్చిందనుకోండి, ఆయన శాంతంగా ఉన్నంతకాలం శాంత స్వభావుడు, ఆయన మహాశాంత స్వభావుడు. ఆయన అనవసరంగా ఎవరైనా సరే కదిలించారా వెంటనే ఆయన రౌద్ర రూపం ఎలా ఉంటుందో మనకి తెలుసు. ఎవరు అతని పేరేంటి, మన్మథ దహనంలో 3వ కన్ను ఒక్కసారి తెరిచాడు. తెరిచిన తర్వాత ఏం జరిగింది? నాశనం, సర్వనాశనం, అంతా బుగ్గి బుగ్గి అయిపోయాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆయన యొక్క భస్మాన్ని తీసుకుని ఒళ్ళంతా పూసుకుంటాడు ఆయన. అది విచిత్రం. ఎక్కడ తిరుగుతుంటాడు ఈయన? శ్మశానాల్లో తిరుగుతుంటాడు. ఆయన దూర్చెట్టి గారు అంటారు అనమాట, ఏంటంటే అరే బాబు నిన్ను మా ఇంటికి పిలవాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉందయ్యా, నువ్వు చూస్తేనేమో ఈ బూడిదలు శ్మశానాల్లో తిరుగుతూ ఉంటావు, ఆ శ్మశానాల్లో కాలిపోయిన శవాల బూడిదంతా పూసుకొని తిరుగుతూ ఉంటావు, మా ఇంటికి వస్తే నీకు మా ఆవిడ భయపడి చస్తుందయ్యా, నువ్వు రావద్దు, బయటే నిలబడు అంటాడు. పోనీ వచ్చావు సరే, నీకు ఏదైనా కాఫీనో ఏదన్నా టీనో ఇద్దామా అంటే నువ్వు అవి ఇవి తాగేవాడి కాదు, నాకు విషం తెచ్చిపెట్టి తాగుతానంటాడు. ఇప్పుడు అది ఎక్కడి నుంచి తేవాలి? నేను విషాన్ని ఎక్కడి నుంచి తేవాలి? నువ్వు విషం తాగే రకం నువ్వు.
కాబట్టి నువ్వు మా ఇంటికి రావద్దు, నువ్వు బయటే నిలబడు, నేనే నీ దగ్గరికి వస్తానంటాడు ఆయన. అంటే ఏంటంటే ఆయన భావుకథలు, అంటే నీ మెళ్ళో ఆ నాగుపాములు అవన్నీ బుసలు కొడుతుంటాయ్యా, నీ రూపాన్ని చూసి ఎవడన్నా నీ దగ్గరికి వస్తాడా? నిజంగా చెప్పండి, ఇప్పుడు ఇంటి దగ్గరికి పాములు ఆడించుకునే వాళ్ళు వస్తుంటారు అప్పుడప్పుడు. ఈ మధ్యలో రావటం మానేశారులేండి, ఇదివరకు వచ్చేవాళ్ళు ఆ బుట్ట తీసి పామును చూపించి డబ్బులు అడిగేవాళ్ళు అనమాట. అదే ఎలా ఉంటుందంటే ఆ పాము ఇట్లా ఇట్లా లేవంగానే ఒక్కొక్కడు పరుగో, చిన్నపిల్లలు అయితే పారిపోయేవాళ్ళు. ఆ రోడ్డు పక్కన పాములను ఆడించుకునే వాళ్ళు ఉంటారనమాట. ఆ పామును చూస్తే చాలా భయం. అటువంటి పాముని ఆయన ఆభరణంగా ధరిస్తాడు. అది విచిత్రం. ఏంటిది? పాముని ఆభరణంగా ధరించడం ఏంటి? ఏం దొరకలేదు ఆయనకి? లేకపోతే మృండమాలం అదేది కపాల హారాన్ని ధరిస్తూ ఉంటాడు ఆయన. అంత విచిత్రం. ఆయనంతా కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి దీంట్లో ఉంటాడు ఆయన, ఎక్స్టసీలో ఉంటాడు ఆయన. నేను ఎట్లాగే ఉంటా, ఇంతే అంటాడు ఆయన. మీరేమన్నా చెప్పండి ఆయనకి, నేను ఇంతే. కొంతమంది ఉంటారంట అట్లా ఈ ప్రపంచంలో. నువ్వు ఏమన్నా అనయ్యా నన్ను, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా, నీకు ఇష్టమైతే నాతో ఉండు, లేకపోతే పో. శివుడు కూడా అంతే, నేను ఇంతే. కాబట్టి మామూలు అర్చన, మామూలు వ్యవహారం ఆయనతో పనికిరాదండి. మామూలుగా చక్కగా ఆయనకి ఏదో తులసిమాల లాంటి శాంతమైనటువంటి పూజలు అట్లాంటివి పనికిరావు. మీరు చూసుంటారు, ఇవాళ ఎంతమంది వచ్చారు పొద్దున్న గుడికి, మహన్యాసం చదువుతారు. దాంట్లో ఆ మహన్యాసం చదివేటప్పుడు ఎలా ఉంటుందంటే దాంట్లో ఒక్కొక్క అంగానికి నమస్కారం చేస్తారనమాట. ఏమిటయ్యా ఈ అంగాలకి నమస్కారం చేయటం అంటే, నా రుద్రో రుద్రమర్చయేత్ అంటే, ఒక రుద్రుణ్ణి ఆరాధించాలి అంటే ముందు నేను రుద్రుడిగా మారాలి. నేను రుద్రుడిగా మారితేనే నేను రుద్రుణ్ణి ఆరాధించగలను, ఆయనకు అభిషేకం చేయగలను, అర్చన చేయగలను. అంత కష్టం ఆయనతోటి. ఆయన బోళాశంకరుడే, కానీ ఆరాధించేటటువంటి విధానం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది, క్లిష్టంగా ఉంటుంది. ఆ మహన్యాసం అంతా ఏంటంటే నేను రుద్రుడిగా మారటం ఎలాగా అనేటువంటిది సూచిస్తుంది అనమాట. ఊరుభ్యాం నమః, జంగాభ్యాం నమః, కర్ణాభ్యాం నమః. ప్రతి అంగాన్ని, ఆయన యొక్క అంగాన్ని నా లోపల నేను ఆవాహనం చేసుకొని, ఇవి శివుడి యొక్క చేతులు, వాటికి నమస్కారం అని నా చేతులకి నేను నమస్కారం చేసుకోవటం. ఇవి శివుడి యొక్క పాదాలు అని చెప్పి ఆ పాదాలను ఆవాహనం చేసుకొని నా పాదాలకి నేనే నమస్కారం చేసుకోవటం. ఇవి శివుడి యొక్క నేత్రాలు అని చెప్పి శివుడి యొక్క కళ్ళను ఆవాహనం చేసుకుని ఆ నేత్రాలకి నమస్కారం చేయటం. ఇలాగా రుద్రుణ్ణి నేను ఆవాహనం చేసుకోవాలి. ముందు నా లోపల రుద్రుణ్ణి తెచ్చుకుని అప్పుడు నేను రుద్రార్చన అనేటువంటిది ప్రారంభించాలి. ఆ పాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై. ఎలా ఉంటాడయ్యా ఆయన? మామూలు కళ్ళతో చూసినప్పుడేమో ఒక ఏదో నల్లటి శివలింగంలాగా ఒక పానవట్టము, దాని మీద పాలు పోస్తూ ఉంటాం. ఆయన ఎవరు వాస్తవంగా? జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. ఎక్కడి నుంచి ఎక్కడికి ఆవిర్భవించాడయ్యా ఆయన శివరాత్రి రోజున? అంతర్లేనటువంటి ఒక జ్యోతి స్వరూపంగా. మామూలుగా ఏంటంటే శివుడు పుట్టినరోజు కాదండి, శివుడు జ్యోతిర్లింగంగా, ఒక జ్యోతి స్వరూపంగా, ఒక జ్యోతి స్తంభంలాగా వెలసినటువంటి రోజు ఈరోజు. ఆయన తనని తాను ఒక జ్యోతి స్తంభంలాగా ప్రకటీకృతం అయ్యాడు. ఆయన ఎవరు? వాస్తవంగా ఆయన ఎవరు? అరూపి. ఆయనకి ఎటువంటి రూపం లేదు, ఆయనకి ఏ రూపం లేదు. ఏ రూపం లేనటువంటి వాడిని నేను ఎలా ఆరాధించాలి? ఇదిగో శివలింగ రూపంలో ఆరాధించు. శివుడు అనేటువంటి వాడు పౌరాణికంగా నీకు చెప్పినటువంటి కైలాసంలో ఉండేటటువంటి శివస్వరూపం. ఆయన ఏం చేస్తూ ఉంటాడయ్యా? ఆయన కూడా అక్కడ కూర్చొని తపస్సు చేస్తుంటాడు. మనందరం ఎవరి గురించి తపస్సు చేస్తాం? శివుడి గురించి తపస్సు చేస్తుంటాం. ఆయన కూర్చొని తపస్సు చేస్తుంటాడు. ఎవరి గురించి? తన యొక్క స్వరూపం మీద, తన యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మ చైతన్యం మీద ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన యొక్క చైతన్య రూపం ఎలా ప్రకటీకృతమైంది ఆ రోజున? ఒక జ్యోతి స్వరూపంగా కింద నుంచి పైదాకా చూద్దామంటే కనిపించలా. బ్రహ్మదేవుడు కథ తెలుసు కదా మీ అందరికీ. అది బ్రహ్మదేవుడు అబద్ధం ఆడటం, విష్ణుమూర్తి ఏమో పైకి వచ్చి నిజం చెప్పడం, బ్రహ్మదేవుడు తల ఒకటి తీసేయటం, 5 తలల్లోంచి ఒక తల తీసేయటం, ఇవన్నీ మనం చూసాం. ఏంటది? జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై. అంత అద్భుతమైనటువంటిది, అనంతమైనటువంటి చైతన్యం అయింది.
అనంతమైనటువంటి చైతన్యాన్ని నువ్వు ఊహించలేవు, చూడలేవు. అది ఆది ఎక్కడో అంతం ఎక్కడో నీకు తెలియదు. కాబట్టి ఆయన ఎలా చూడగలగాలి? నువ్వు చూడగలిగితే శివలింగ రూపంలో ఆయన చూడు. కాబట్టి వాస్తవంగా మొట్టమొదట ఆవిర్భవించినటువంటి మతం అంటూ ఏదన్నా ఉంది అంటేనండి, అంటే కాలగమనంలో మనం చూసినప్పుడు ఈ పురాణాలు గనక ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఈ భారతము, భాగవతాలు, లేకపోతే రామాయణాలు ఇవన్నీ కనుక మనం పక్కన పెడితే, మొట్టమొదట అసలు ఆవిర్భవించినటువంటి మతం ఈ భూమండలం మీద ఏదన్నా ఉంది అంటే అది శైవం. మీరు చూడండి, ఇప్పటికీ కూడా ఇస్తాంబుల్ ఎక్కడుందో తెలుసా మీకు? ఇస్తాంబుల్ ఎక్కడ? ఇస్తాంబుల్ అక్కడ ఇప్పుడు మీరు తవ్వకాలు జరిపితే ఏదన్నా ఒక పెద్ద బిల్డింగ్కి పునాదులు తవ్వుతుంటే శివలింగాలు బయటపడతాయి అక్కడ, ఇస్తాంబుల్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా కొన్ని చోట్ల తవ్వుతుంటే శివలింగాలు బయటపడతాయేంటో అక్కడ విచిత్రంగా. ఏంటది? మొత్తం శైవం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శివుణ్ణి కేవలం ఒక దేవాలయానికి మాత్రమే మనం ఆపాదించేశాం. ఆ రోజుల్లో శివుడు అట్లా కాదు. వాళ్ళకి ఎక్కడెక్కడైతే అనంతతత్వం కనిపించిందో ఆ అనంతతత్వం కనిపించిన ప్రతి చోట కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించారు, ఆరాధన మొదలుపెట్టారు. అవి ఆరాధనలు కాదండి, ఉపాసనలు అవన్నీ కూడా. ఆ శివలింగం ద్వారా ఏంటంటే, ఉపాసన అనేటువంటి పదానికి శంకరాచార్యుల వారు చెప్పేటటువంటి అర్థం, అద్భుతమైనటువంటి అర్థం ఉందండి. ఏమిటట ఉపాసన అంటే? అబ్రహ్మని బ్రహ్మదర్శనం, ఇది ఉపాసన అంటారు ఆయన. బ్రహ్మ కానటువంటి దాంట్లో కూడా బ్రహ్మతత్వాన్ని చూడగలగటం ఏదైతే ఉందో అది ఉపాసన. కాబట్టి అనంతమైనటువంటి చైతన్యాన్ని ఆ రోజుల్లో అందరూ కూడా శివుడి కింద ఆరాధించారు, రుద్రుడి కింద ఆరాధించారు. ఆ రూపం లేనటువంటి వాడిని ఒక రూపిగా, ఒక శివలింగ రూపంలో ఆరాధించుకున్నారు అందరూ కూడా. హిమాలయాలకు వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, రామేశ్వరంలో రాముడు ప్రతిష్ఠించిన శివలింగం అండి అంటారు. ఎక్కడికన్నా వెళ్ళండి. ఈవెన్ ఇటుపక్క వెళ్తే, నేను చెప్పేది ఇటుపక్క, మీరనే నేను జోర్డాను, ఈ పక్క నేను చెప్తున్నా, ఇటుపక్కకి మీరు వెళ్తే ఈవెన్ కాంబోడియా, సింగపూర్, శివలింగాలు ఉంటాయి అక్కడ విచిత్రంగా. విపరీతమైనటువంటి శైవం. కాలగమనంలో బలవంతంగా వాళ్ళందరూ కూడా ఇస్లాం మతం స్వీకరించవలసి వచ్చింది. కానీ వాళ్ళందరూ కూడా పరమశైవులు. ఇస్లాం మతస్థులందరూ కూడా వాళ్ళు జీవితంలో ఒక్కసారన్నా వెళ్ళాలని కోరుకునేటటువంటిది ఒక ప్లేస్ ఉంది. ఏంటి చెప్పండి? మక్కా వెళ్ళాలనుకుంటారు వాళ్ళు.